నేను ఏ షో అయితే చూసానో, ఏ షోకో నేను రాకూడదు అనుకున్నాను, అదే షోకి రావాల్సి వచ్చింది. నేను నా భార్యను చాలా ప్రేమించా. ఈ మధ్య కాలంలో 10th క్లాస్ బ్యాచ్ రీయూనియన్ పెట్టుకున్నారు. దాని తర్వాత ప్రవర్తన మారిపోయింది. ఏంటి ఓవర్ నైట్ ట్రిప్ లోకల్ ట్రిప్ అది? వాళ్ళందరూ మాటికి ఫోన్ చూసుకోవడం, ఫోన్లో మాట్లాడడం ఇవే జరుగుతున్నాయి. నేను ఒకసారి అడిగా ఏంది ఫోన్లో మాట్లాడుతుంటే ఏం లేదు ఫ్రెండ్స్ థింగ్స్ అని చెప్పేది. తర్వాత తెలిసింది వేరే అబ్బాయితో మాట్లాడుతుందండి. యూనియన్ కి వెళ్ళినాక పాత ఫ్రెండ్ ఎవరు తగిలారు, వాళ్ళు మాట్లాడుకున్నారు. అంతకు ముందు వాళ్ళు ప్రేమించుకున్నారంట. పాత ప్రేమ చిగురించింది. అవతల హీరో ఎవరు? వాళ్ళు మాజీ ప్రియుడు. అందులో తేడాగా ఉంది, కంటెంట్ తేడాగా ఉంది. అవన్నీ చూసి ఆమె చూపించి ఏంది ఇలా ఎందుకు చేస్తున్నావు అది ఇది అన్నప్పటికీ పీచే మూడ్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. నమస్తే, కూర్చోండి. పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోయావమ్మా ఈ మధ్యన? లేదు సార్, నా ఫ్రెండ్ తో నేను చాటింగ్ చేశా. ఆయన ఒక ఫ్రెండేనా అంత ముందు లవర్ కూడా? 10th క్లాస్ లో ఉన్నారు. లవర్. తను నన్ను చాలా బాగా చూసుకున్నాడు, అమ్మ కన్నా ఎక్కువ చూసుకున్నాడు. 10th క్లాస్ లోనే? ఎందుకమ్మా చక్కగా హస్బెండ్ చూసుకుంటున్నారు, అంత బాగుంది, మరి ఎందుకు కనెక్ట్ అవ్వాలనిపించింది? అలాగా తప్ప అనిపించలేదా నీకు? అది తెలియలేదు. తెలియలేదేంటి? నువ్వేమన్నా 10th క్లాస్ లో చేసావు, తెలియలేదన్నావు, మంచిగా ఉంది. ఇప్పుడు పిల్లోడు పుట్టిన తర్వాత తెలియలేదంటే మేము పిచ్చోళ్ళం ఏం తినడానికి ఇక్కడ? నీకు సింపుల్, ఆ రోజు ఏమైనా తప్పు జరిగిందని అనుమానం ఉందా నీకు? హాలిడే రోజు కూడా బయటకు వెళ్ళడం మొదలు పెట్టింది మేడం. దానికి మించి జరిగిపోయింది అని అతను అంటాడు. జరగలేదు సార్. జరగలేదా? జరగలేదు. తనని పిలిపించాను, అబ్బాయిని కూడా ఇక్కడికి పిలిపించాను. హోటల్ రూమ్స్ కూడా బుక్ చేసుకున్నారా? రూమ్సా? రాజు, అబద్ధం ఎందుకు చెప్తున్నావు నువ్వు? నేను ఇక్కడ రూమ్స్ కి వచ్చాము, ఎప్పుడు హోటల్కి వెళ్ళాము మనము. ఏమో మీ ఆయన నమ్ముతున్నావా? అమ్మా సోనీ, నీ బయట పెడతా కొంచెం సేపు ఆగు. చెప్పు రాజు, మన ఇద్దరం ఎటు తిరిగాం బయట చెప్పు. పెడతావమ్మా, నీ చెప్తాను మేడం, చెప్తాను. ఫిజికల్ రిలేషన్షిప్ ఉందంట సోనీ, నువ్వు నమ్ముతావా? మీ ఆయన యొక్క క్యారెక్టర్ నీకు తెలుసా తెలీదా? నమ్ముతాను. ఏం నువ్వు చూసిన చాటింగ్ లో అది కూడా బయటపడిందా? చాటింగ్ చూసి హెన్స్ ప్రూవ్డ్. ఇంకేంటమ్మా వాదించేది? నిజం చెప్పు, చెంప పగల కొడతా. చెప్పు రాజు, నీ వైఫ్ గురించి నువ్వు చెప్తావా నేను చెప్పన్నా? చెప్పమ్మా, ఆయన చెప్పుడు ఎందుకు, నువ్వు చెప్పు. సార్ చెప్పండి సార్, నీకు ఆమెకి ఏముందో చెప్పు. నువ్వే చెప్పు. ఛీ. కాదమ్మా, మీరిద్దరు పాత ప్రేమికులు రీయూనియన్ ద్వారా కలిశారు. అదే కదా నాకు కూడా షాక్ సార్. ఏమయ్యా అక్కడ అంత మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉన్నావు? అసలు నీకు ఆవిడ పరిచయమా లేదా చెప్పు. పరిచయం ఏంటంటే మేడం, ఇప్పుడు సర్దుగా మరీ చెప్తున్నావు, చెప్పు. నీకు మాత్రం ఆవిడ కావాలి, మిగతా వాళ్ళందరూ నీతిగా నిజాయితీగా భర్తల్ని భార్యల్ని కోరుకుంటున్నారు. నీకు మాత్రం సౌండ్ బాక్స్ తక్కువ కానీ కోరికలు ఎక్కువ. మేము పడాలా రెండు? సార్ మేడం, సురేష్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది, ఒకసారి ఆయన్ని పిలుస్తాను. సురేష్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము విజయవాడ నుంచి వచ్చాము. విజయవాడ నుంచి వచ్చారా? ఏమనుకోకపోతే మీ కాలుకి ఏమైందో తెలుసుకోవచ్చా? నేను కొంచెం యాక్సిడెంట్ వల్ల. ఓకే ఓకే ఓకే, చెప్పండి. ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంజనీర్ చదువుకున్నా మేడం. ఓకే, నేను మెకానిక్. చెప్పండి, ఇక్కడ వరకు ఏ సమస్యతో వచ్చారు? నేను ఏ షో అయితే చూసానో, ఏ షోకో నేను రాకూడదు అనుకున్నాను, అదే షోకి రావాల్సి వచ్చింది. అయ్యో. ఏంది అంటే నేను నా భార్యను చాలా ప్రేమించా. ఓకే, మీరు లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా. ఓకే. 5 years అయిందండి. 5 years అయింది, పెళ్లి కూడా చేసుకున్నాము. బాగానే కాపురం కూడా మాది బాగానే సాగింది. కొడుకు కూడా పుట్టాడు. ఈ మధ్య కాలంలో వాళ్ళు కొంచెం 10th క్లాస్ బ్యాచ్ రీయూనియన్ పెట్టుకున్నారు. మళ్ళీ కలుసుకుందామని నన్ను అడిగింది. అయితే కలుసుకుందామని అడిగితే సరే కలుసుకో, దాంట్లో ఏముంది, ఎప్పుడు నన్ను ఏం అడగలేదు కదా, నన్ను ఇబ్బంది. రీయూనియన్కి వెళ్తానని అందుతాను. వాళ్ళ మీటింగ్ ఏదో కండక్ట్ చేశారా? ఎప్పుడో నాకు ఎదురు సంబంధం చెప్పలేదు ఆమె. సూపర్. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? 5 years అయింది. 5 years. బాగానే చూసుకుంది ఆమె నన్ను. వెళ్తామంటే నేను ఒప్పుకున్నా, వెళ్ళు, నేను అప్పుడు ఏం అడగలేదు కదా, వెళ్ళి కలుసుకురా అన్న. ఈ రీయూనియన్ జరిగి ఎంతకాలం అయింది? ఒక 2 months అవుతుంది. సో 2 months వరకు అసలు సూపర్ సాఫీగా ఉంది మీది, నో ఇష్యూస్. ఎంతమంది పిల్లలు సార్ మీకు? ఒక అబ్బాయి అండి. ఒక. దాని తర్వాత ప్రవర్తన మారిపోయింది.
ప్రవర్తన ఇల్లు వచ్చాక మారిపోయింది. మారిపోయింది. ఏంటి ఓవర్ నైట్ ట్రిప్ లోకల్ ట్రిప్ అది? లోకల్ ట్రిప్. ఓకే, లోకల్ ట్రిప్పే. వాళ్ళు అందరూ కలుసుకున్నారు. మార్నింగ్ వెళ్ళింది, సాయంత్రం వచ్చేసింది. రైట్ రోజు నాతో ఎలా ఉండేదో ఆ మాట నుంచి అలా లేదు ఆమె. రైట్, మారిపోయింది ఆమె. ఫోన్లు ఎక్కువ మాట్లాడడం ఇలా ఏమన్నా ఉన్నాయా? నాకు కాల్ నొప్పులు వస్తాయని అనుకోండి, కాల్ నొక్కితే ఫోన్ చూస్తూ ఉంటుంది. అదే ఫోన్ల మీద ఎక్కువ బిజీ అయిపోయింది. బిజీ అయిపోయింది. మా అమ్మగారు కూడా ఏంది ఆత్మానం ఇప్పుడు ఫోన్లోనే మాట్లాడుతుంది, అసలు ఏంది మీ అమ్మగారు కూడా మారిపోయింది. మీతోనే ఉంటారా? మాతోనే ఉంటారండి. అందుకు ఉమ్మడిగా పని ఉంటాం. చేస్తే ఇంట్లోనే ఉంటుంది ఆవిడ? ఇంట్లో ఉంటుందండి. మీరైతే మెకానికల్ ఇంజనీర్. మేము మెకానికల్. చెప్పండి. మాటికి ఫోన్ చూసుకోవడం, ఫోన్లో మాట్లాడడం ఇవే జరుగుతున్నాయి. మా అమ్మగారు కూడా పదే నాకు చెప్తూ ఉంది. నేను ఒకసారి అడిగా ఏంది ఫోన్లో మాట్లాడుతుంటే ఏం లేదు ఫ్రెండ్స్ అని చెప్పేది. నేను కూడా ఫ్రెండ్సే కదా, మొన్న కలిసారు కదా, మళ్ళీ కొత్తగా మళ్ళీ మాట్లాడుకొని పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ ఇంకా ఇలాగే జరుగుతూ ఉంది. ఇంకా రొటీన్ అవుతూనే ఉంది. పారుతున్న మారిపోయింది. ఇంతకు ముందులాగా నాతో ఉండేలాగా లేదు, పట్టించుకోవట్లేదు. ఇంట్లో ఈ సమస్యలు వచ్చాయి. తర్వాత తెలిసింది వేరే అబ్బాయితో మాట్లాడుతుందండి. ఎలా తెలిసింది మీకు? ఆమె కాల్ లిస్ట్ నంబర్ ఏమో హైలో పెట్టింది వాట్సాప్లో. నేను కూడా వాడతా వాట్సాప్. ఏది ఆ యూనియన్ కి వెళ్ళినాక పాత ఫ్రెండ్ ఎవరు తగిలారా? వాళ్ళు మాట్లాడుకున్నారు. ఓకే. అంతకు ముందు వాళ్ళు ప్రేమించుకున్నారంట. అబ్బా. 10th క్లాస్ లోనే 10th క్లాస్ లో ప్రేమించుకున్నారంట. పాత ప్రేమ చిగురించింది. అయితే వాళ్ళు అప్పుడెప్పుడో పాతది కదా మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు కలిసాక మళ్ళీ కలెక్లు మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టారు. పర్వతం మారిపోయింది. ఫోన్ నెంబర్ ఏమో ఆమెది వాట్సాప్ లో హైలో పెట్టేశారు. నేను వాట్సాప్ వాడుతున్నా, నాకు తెలుసు హైలో పెడితే ఎలా తీయాలి ఎలా తీయకూడదు నాకు తెలుసు. ఫోన్ తీసుకుని చెక్ చేశా. అయితే మెసేజ్లు అన్నీ చూసా. అయితే అడిగా ఎవరితో మాట్లాడితే అంటే ఏం లేదు అది ఇది అని మాట్లాడింది. నేను చూపించా, ఇదిగో నువ్వు మాట్లాడి నేను చూసా హైలో పెట్టావు ఏంటి అని. ఇలా గొడవ పడి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. బాబుని తీసుకెళ్ళిపోయిందా? బాబుని తీసుకెళ్ళిపోయింది. ఈ మాత్రం దానికి కొట్టారా? కొట్టలేదు, తిట్టలేదు. ఏంటి అని ప్రశ్నించాను అనేసి కొంచెం వెళ్ళిపోయింది. ఇక్కడ కంఫర్ట్ లేదని అక్కడికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎంతకాలం అయింది ఆవిడ పుట్టింటికి వెళ్ళి? ఈ మధ్యన వెళ్ళిపోయింది. రీసెంట్ గా వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? ఇట్లా పంచాయతీ కూడా మాట్లాడదామంటే ఇంట్లో లేదని ఆమె చెప్పేది. వాళ్ళు కూడా ఆవిడకి సపోర్ట్ చేసేవారు. నా నంబర్ బ్లాక్ లో పెట్టేసింది, వాట్సాప్ కాల్ అన్ని బ్లాక్ లో పెట్టేసింది. వెళ్ళలేకపోయారా మీరు అటు ఇంటి దగ్గరికి? వెళ్దామన్నా కూడా కుదరట్లేదు. నిన్ను బ్లాక్ లో పెడతారు. ఓహో, ఆవిడే తప్పు చేసింది, అడిగినందుకు పరువే పోయింది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోయింది. అవతల హీరో ఎవడు? వాళ్ళు మాజీ ప్రియుడు. అతనికి మ్యారేజ్ అయిందా లేదా అవేనా తెలుసా? తెలుసుకున్నా మేడం, మ్యారేజ్ కూడా అయిందంట. అతనికి మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు, ఈవిడతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఫ్రెండ్షిప్ మాట్లాడుతున్నారు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు కానీ పాత ఫ్రెండ్షిప్ చెగిరిచ్చిపోయింది, ఈ లోపు నువ్వే కట్ చేసావు. అవును. కానీ ఒక ఫ్రెండ్షిప్ లో మాట్లాడుకుంటున్నారా పాత ఫ్రెండ్షిప్, లేదంటే ఫ్రెండ్షిప్ ఇంకో యాంగిల్ లో వెళ్ళిందా? వాట్సాప్ స్టేటస్ లో వాట్సాప్ లో ఈ మెసేజ్ లో లవ్ సింబల్ అని పెడతా ఉన్నారు. ఇమోజీస్ కొంచెం విషయానికి అడిగేసరికి ఆవిడ వెళ్ళిపోయింది. అంటే స్టార్టింగ్ లోనే ఉన్నట్టు ఇంకా మళ్ళీ కేవలం ఒక మామూలు కమ్యూనికేషన్ అనేది ఉంది. ఇమోజీలు కొన్ని చూశారు, లైవ్ గా మీరు ఏ కాల్స్ వినలేదు. చాటింగ్ లో ఐ లవ్ యూ అనేటటువంటి మాటలు కూడా మీరు ఏం చూడలేదు. చూసా, మెసేజ్ కూడా చూసి అడిగినందుకే కొంచెం కాప్ అన్నందుకే కోపంతో ఇమోజీ మెసేజ్ చూసారా? కంటెంట్ ఉన్న మెసేజ్ కూడా చూసా. రైట్, అందులో తేడాగా ఉంది, తేడాగా ఉంది. అవన్నీ చూసి ఆమె చూపించి ఏంది ఎందుకు చేస్తున్నావు అది ఇది అన్నప్పటికీ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది ఆమె. సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళి కొంతకాలమే కదా, 2-3 నెలలు ఆగొచ్చు కదా. మీరు ఇట్లాంటి ఎపిసోడ్లకి రాకూడదని అనుకున్నప్పుడు కొంచెం టైం తీసుకోవాలి. అందరిని ఇక్కడికి రమ్మని మేము ఎవరిని అనం. ఎవరికైనా ప్రాబ్లం వస్తే బయట సాల్వ్ అవ్వకపోతే మా దగ్గర సెకండ్ ఆప్షన్, తర్వాత లీగాలిటీ. ఫస్ట్ ఆప్షన్ మమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? ఎందుకంటే నాకు న్యాయం చేస్తాడు మేడం. ఏం కావాలన్నది మీ ఆలోచన. అంటే ఆవిడకి బుద్ధి చెప్పమనే బుద్ధి చెప్పి మీకు బాబుని ఆవిడని ఇవ్వాలని కాదు మేడం. ఇప్పుడు ఆమె తీసుకొచ్చి ఆమెను అడిగితే ఆమె తప్పు చేసింది ఏదో ఆమెకి ప్రూఫ్ చూపించాలి. తప్పు చేసింది అనుకోని మీకు అమ్మాయి కావాలా, విడాకులు కావాలా? కావాలి మేడం, కాదనుకోవట్లేదు. ఆమె తప్పు చేసింది ఆమె తెలుసుకునేలా చేయాలి, ఒప్పుకుని మారి రావాలి. పోనీ నేనేమన్నా ఆమెను కొట్టాను తిట్టాను, ఇన్ని సంవత్సరాలు 5 ఏళ్ళ మా కాపురంలో ఎప్పుడు ఇట్లా చేయలేదు మేము. ఆమె కొట్టడం కానీ తిట్టడం కానీ ప్రేమగానే నన్ను చూసుకుంది, నేను చూసుకున్నా. ఒకవేళ ఆ వీడియో ఏదైతే స్మాల్ మెసేజెస్ ఉన్నాయో అవి ఉన్నా పర్వాలా, నన్ను క్షమించండి, ఇంకోసారి అట్లా చెయ్యను అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఆవిడ ఒప్పించండి ఫస్ట్. ఆమె మేము ఒప్పించడం తర్వాత నీ ఫీలింగ్ ఏంటో తెలియకుండా మేము ఒప్పించి ఏం చేయాలా? నువ్వు నిజంగా తీసుకోనంటే మేము అంతా ఒప్పించి ఏం చేసుకుంటాం? యాక్సెప్ట్ చేస్తాం. ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి క్షమించండి అంటే యాక్సెప్ట్ చేస్తాం. ఒకవేళ అలా అనకపోతే యాక్సెప్ట్ చేయవా? తమ్ముడు నీ పేరేమన్నా? సురేష్. ఇప్పుడు నీ డౌట్ ఏంటి? ఇప్పుడు రీయూనియన్ తర్వాత స్టార్ట్ అయిన లవ్ స్టోరీయా,
లేదంటే 5 years బ్యాక్ నుంచే ఉన్నటువంటి కంటిన్యూస్ గా ఆన్ గోయింగ్ ఉన్న లవ్ స్టోరీ ఇప్పుడు ఇంటెన్సిటీ పెరిగి బయటపడిందా? ముందే ఉన్నదన్న అనుమానం నీకు ఉందా? ముందే వీళ్ళకి ఉంది, కనుక్కున్నా నేను కూడా. అప్పుడు ఉందిలేండి, 10th class లోనే. అప్పుడు వీళ్ళు అట్రాక్షన్ అనుకుని వదిలేసుకున్నారు. అక్కడి నుంచి తర్వాత- ఇక్కడ కట్టేనా ఇప్పుడు మళ్ళీ start? మళ్ళీ ఇప్పుడు రియూనియన్కి వెళ్ళి కలుసుకున్నారు కదా, అప్పటి నుంచే అప్పటి నుంచి మళ్ళీ వీళ్ళు కలుసుకుని నాకు నంబర్ చెప్పక్కర్లేదు. నీకు నమ్మకం ఉందా? నెంబర్ షేర్ చేసుకుని వాట్సాప్ చాటింగ్ లో అవన్నీ చేసుకుంటూ Okay. ఉంటారు. అమ్మాయి కూడా వచ్చిందా? వచ్చింది. ఓకే మేడం. అదే వీళ్ళ ఈయన వర్షన్ కూడా విన్నారు కదా, ఒకసారి ఆవిడ రైట్ version కూడా మేడం, విందాం. పిలవండి. రండి, నమస్తే. కూర్చోండి. మీ పేరేంటమ్మా? జ్యోతి. జ్యోతి గారు, ఏమైందండి? ఏదో అడిగిన ఒక క్వశ్చన్ కి మీరు అలా అలిగి వెళ్ళిపోయి ఫోన్లు ఆఫ్లు ఇవన్నీ పుట్టింటికి ఎందుకు పెట్టుకుంటే ఎలా? వెళ్ళిపోయావమ్మా ఈ మధ్యన? లేదు సార్, నా ఫ్రెండ్ తో నేను చాటింగ్ చేసా. మగ ఫ్రెండా గర్ల్ ఫ్రెండ్? అబ్బాయి అబ్బాయి. ఆయన ఒక ఫ్రెండేనా అంత ముందు లవర్ కూడా? 10th class లో ఉన్నాను. లవర్. నార్మల్ గా మాట్లాడేవాళ్ళు, మేమిద్దరం బాగానే ఉన్నాం. తను నన్ను చాలా బాగా చూసుకున్నాడు, అమ్మ కన్నా ఎక్కువ చూసుకున్నాడు. 10th class లోనా? మీది లవ్ మ్యారేజా మేడం? కాదు మా Marriage. Arranged Arranged marriage. సో నీ భర్త పెళ్ళైన దగ్గర నుంచి నిన్న మొన్నటి దాకా నువ్వు 10th class రీయూనియన్ ఫంక్షన్ కి వెళ్ళే దాకా కూడా బాగానే బాగా ఉన్నాను, నాతో బాగానే చూసుకున్నాడు. ఈ రీయూనియన్ ఫంక్షన్లు అన్ని జనాలు కొంపలు ముంచుతున్నట్టు ఉన్నాయి. మేము ఎప్పుడైతే వెళ్ళొచ్చినా అబ్బాయి పరిచయం అయ్యాడు. మీరు ఇంతకు ముందు ప్రేమికులమ్మా అబ్బాయి నువ్వు? 10th class. 10th class లో. ఎందుకు ఆ ప్రేమ అక్కడ కట్ అయిపోయింది? ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? అప్పుడు మాకు తెలియదు సార్, అంటే అట్రాక్షన్ అంతే, Just మాట్లాడుకునే వాళ్ళము అంతే. స్కూల్ So, మెంట్ వరకే, అక్కడ వరకే వెళ్ళాము. 10th తర్వాత వేరే కాలేజీలకు వెళ్ళిపోయారు, అక్కడి నుంచి కట్ అయిపోయింది. కట్ అయిపోయింది. మళ్ళీ కనెక్షన్ అయిందా మధ్యలో, లేదంటే ఈ రీయూనియన్ వరకు రియన్ మొన్నే కనెక్షన్? సో మీరిద్దరు ఒకటే చెప్తున్నారు. ఎందుకమ్మా చక్కగా హస్బెండ్ చూసుకుంటున్నారు, అంత బాగుంది, మరి ఎందుకు కనెక్ట్ అవ్వాలనిపించింది? అలాగా తప్ప అనిపించలేదా నీకు? అది తెలవలేదు మ్యామ్. అంటే మనకు 10th class లో చేసావు, తెలవలేదన్నావు, మంచిగా ఉంది. ఇప్పుడు పిల్లోడు పుట్టిన తర్వాత తెలవలేదంటే మేము పిచ్చోళ్ళం ఏం తినడానికి అలా ఇక్కడ? కాదు మ్యామ్, అది కొత్త పరిచయాలు పెరిగిన మనకు పాతది ఎప్పుడో ఇదైపోయింది. మళ్ళీ కొత్తగా మాట్లాడే వరకు ఎవరికైనా కొంచెం ఫీలింగ్ ఉంటది ఎందుకు కదా. అదే అక్కడ అదే. సైకాలజిస్ట్ సారే ఉన్నాడు, ఒకసారి అడిగాను. ఆ. అర్థమైందా? నేను తల మళ్ళీ సార్ చెప్తాను అకౌంట్ లో వేయడం ఎందుకు దాన్ని మా తీసుకెళ్ళి? బుక్ ఎందుకు మీ బా- కానీ నువ్వు ఏదో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లోకి వెళ్ళినట్టున్నావు అంతేగా? ఓకే, ఉందా నీకు ఆటోగ్రాఫ్? రాసావా? లేదు సార్, నా హస్బెండ్ చాలా ఇతను మంచి దేవుడు అయితే అతను ఎవరు? అది అనుకోలేదు, ఇద్దరు అలా దేవుడు. జరిగింది. తన కూడా వచ్చాడు ఒకసారి. నేనైతే ఏ తప్పు చెయ్యలేదు అతనితో. నాన్న, నువ్వు తప్పు చేసావని మీ ఆయన కూడా అల్లా, జస్ట్ మెసేజ్ చాటింగ్ వరకు వెళ్ళాము, మాట్లాడాము, బయటికి వెళ్ళాము, ఫుడ్ డిన్నర్ restaurant అలాంటివి కి చేసాం, కానీ ఇంకా ఎలాంటి తప్పు చేయలేదు నేను. ఆయన మాట మీ ఆయన మీ కూడా ఆయన అన్నా. అడిగినప్పుడు మీ ఆయనకి చెప్తే అయిపోయేది చెప్పాను కదా. మేడం, ఫోన్ ఎందుకు బ్లాక్ ఇనలేదు. చేసావు నువ్వు? ఫోన్ ఎందుకు బ్లాక్ చేసావు? అవును మా ఇంతో ఎక్స్ప్లెనేషన్ ఆయనకి ఇస్తే ఆయన నమ్ముతాడు కదా. మేడం, తాగొచ్చి కొట్టడం, తిట్టడం ఈ 2 months లోనే ఈ 2 months లో. అమ్మా అతని సైడ్ ఈ స్టోరీ జరిగినా కూడా అతను 2 పెగ్గలేస్తే నువ్వు 2 బాటిల్ కొట్టుండేదాన్ని. ఈ ఫీలింగ్ లో ఎవరికైనా ఒక ఇమోషన్ అనేది వస్తుంది, 4 మాటలు అంటారు. సుఖానికి సుఖమే కావాలి, సంతోషానికి సంతోషం కావాలి, కోపం మాత్రం చూడకూడదంటే రివర్స్ చేసుకోండి మీ ఇద్దరు రోల్స్. అతనే రీయూనియన్కి వెళ్ళి ఒక గర్ల్ ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చాడు అనుకోండి, చెప్తున్నాను నా 10th standard స్వీట్ మెమరీస్ డిలీట్ చేయలేకపోతున్నానని చెప్పి నువ్వు యాక్సెప్ట్ చేసేదాని రండి అంటావా? సార్ నేను చెప్పాను, నేను ఏ తప్పు చేయలేదు బాబా, నేను అలాంటి ఏం సార్ని అడగండి అని సారే చెప్తున్నారు. ఇప్పుడు అతను రీయూనియన్ ఫంక్షన్ కి వెళ్ళి ఒక అమ్మాయిని తగులుకొని వస్తే జస్ట్ ఆ మెసేజ్ చూసి నువ్వు ఊరుకునేదానివా? ఊరుకోను. మరి అదే మరి మీ ఆయన చేశాడు కదా, క్షమించమని కాళ్ళు పట్టుకుని బతులాడితే అయిపోయేది. అడిగాను కదా మేడం, ఏమి అడిగాను. అడిగిందా? మా అత్తమ్మ కూడా చూసింది, చెప్పింది, అడిగిందా? పోనీ మీరు అయిపోయి. ఏమంటున్నారు? మగాడికి ఎలాగొప్పుకుంటా మేడం? మరి ఇప్పుడు నా ఇప్పుడు పిల్లలు దాకా ఇక్కడ దాకా ఏడ్చుకుంటూ వచ్చింది ఎందుకు మరి? అవును మేడం, ఇంట్లో కాదంటే. పెద్దలతోను కూడా చెప్పించారు, ఊళ్ళో ఇంట్లో అక్కడ కూడా ఫ్యామిలీ ఇజ్జత్ తీసేశాడు. అలాంటివన్నీ నేను ఎట్లా ఊళ్ళో తీసుకోవాలి? పెద్ద ఫుల్ స్టోరీ మంచి చెప్పలే. చెప్పచ్చా? సురేష్ మాకు వచ్చి ఫుల్ స్టోరీ చెప్పలేదు, ఏమీ అక్కడ దాకా చెప్పలేదు. చెప్పాడు. 2 మాటలు అడిగేటప్పటికి పెట్టుకి తాళం వేసుకుని వెళ్ళిపోయిందండి కొడుకుతో పాటు. అదే మేము అడుగుతున్నాం. ఈ 2 months లో జరిగిన ఇన్సిడెంట్ లో ఆయన సగమే చెప్పాడు. మేము ఇవన్నీ అడుగుతున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పిన అదే మా అక్క నుంచి తప్పు ఉంది కదా. పెద్ద మనుషులు పంచాయతీ పెట్టలేదా? అమ్మాయిని అడగలేదా? అమ్మాయి సారీ చెప్తే రాదా అంటే మేడం ఇప్పుడు దాకా చెప్పలేదు అన్నాడు. నువ్వేమో ఆల్రెడీ అన్ని జరిగిపోయినాయి మేడం. సరే మేడం, ఊళ్ళో పెద్ద మనుషులు అయితే ఉంటారు కదా. కరెక్ట్. ఒకటే క్లారిటీ అమ్మ, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అతను కాళ్ళ మీద పడ్డావు, మళ్ళీ ఇలాంటిది రిపీట్ అవ్వదు అని అన్నావు. అయినా గానీ అతను ప్రశ్నల వర్షం కురిపించాడు, తాగాడు, 4 గుద్దాడు, ఇంకా రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఏం రాబడుతున్నాడు? ఈ పైపెచ్చు ఈ 2 నెలలు కాకుండా ఇంకా ఏమైనా లోతుగా మీది ఉందా అనే ఉద్దేశం అవుతుంది. ఇంకా ఏం రాబడతాడు? ఇంతే కదా సార్. ఊళ్ళో పెద్ద మనుషులు చెప్పారు, మాట్లాడారు, తప్పైపోయిందని చెప్పారు. మా మమ్మీ వాళ్ళు అందరు ఒప్పించి ఇలాంటి పనులు చెయ్యకు ఇంకొకసారి అని చెప్పి ఇంటికి పంపించారు. ఈయన డైలీ తాగి రావడం, కొట్టడం, తిట్టడం. ఏం బాబు ఆ విషయం గురించి చెప్పు. ఇప్పుడు ఆ అమ్మాయిని మళ్ళీ నీ కాలు పట్టుకుని బతున్నాడు పంపిస్తాం.
నువ్వు తాగొచ్చి కొడుతుంటే అమ్మాయి ఎక్కడ ఇంత ముందే 5 ఏళ్ళు ఇప్పుడు తాగలేదు మేడం, ఇప్పుడు తాగిపోతే కరెక్ట్ కూడా లేదు మేడం. చెప్తుంది ఆ మాట, మా ఆయన దేవుడు అంటే అంటుంది. సింపుల్, నీకు తిట్టేది ఆ రోజు కొట్టేది కూడా లేదు. సురేష్, నీకు సింపుల్, ఆ రోజు ఏమైనా తప్పు జరిగిందని అనుమానం ఉందా నీకు? ఆ 1 month 2 months అనిపించింది మేడం, అనిపించింది అనేసి అలా నీకు చేశాను మేడం ఆ నేను. డౌట్ పెరిగిపోయింది. ఓహో వీళ్ళ ఆ doubt ఫోన్లు మీద. మెసేజ్లే కాదు, వీళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా ఉందేమో అనేది నీ ఇది. బయటకు వెళ్ళడం, సండే రోజు కూడా, హాలిడే రోజు కూడా బయటకు వెళ్ళడం మొదలు పెట్టింది మేడం. అదే చెప్పింది, మేము హోటల్స్ కే వెళ్ళామండి లంచ్ వెళ్ళేటోళ్ళు. చేయడానికి ఆ అంటున్నాను. మాత్రం అనుమానం రాదు మేడం నాకు కూడా. అతని మనసు ఆ స్థాయిలో ఎందుకు రగిలిపోయింది అంటే కనుక, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ చాటింగ్. ఒక 4 మెసేజ్లు షేర్ చేసుకోవటం తప్పైపోయింది అనే దానికి కాలు పట్టుకున్నావు, అయిపోయి దానికి మించి జరిగిపోయింది అని అతను అంటాడు. జరగలేదు సార్, జరగలేదా? జరగలేదు. తనని పిలిపించాను, అబ్బాయిని కూడా ఇక్కడికి పిలిపించాను. అబ్బాయి కూడా నీ వచ్చారా? వైపే చెప్తాడు, అందరు నీ వైపే చెప్తారు కానీ నువ్వైతే ఆయన వర్షంలో కూడా ఓకే, విన్నాను మేడం. విందాం. మంచిది. ఓకే. ఆయన ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడేటప్పుడు అక్కడికి కూడా వచ్చాడు అబ్బాయి. పంచాయతీలో డిస్కషన్ వచ్చిందమ్మా, మీరు రెస్టారెంట్లకి లంచ్లకి కూడా వెళ్ళారని. అవును వచ్చింది సార్, ఆ, చెప్పారు, అన్ని చెప్పాను నేను. అన్ని నా చెప్పారు తప్పైపోయిందని అక్కడ కాళ్ళు కూడా ఆ పట్టుకున్నాను అతని. ఒక్కటి జరగలేదని అంటారు మీ ఇద్దరు. అవును. ఓకే, ఒకసారి ఆ అబ్బాయిని కూడా పిలిపిస్తాను. అలాగే. మీ ఆవిడ కూడా వచ్చిందమ్మా, ఆవిడ కూడా పిలిచేయండి, కూర్చోండి. నమస్తే. నమస్తే. ఈవిడెవరండి? వాళ్ళ వైఫ్. ఓహో, పంచాయతీ అంటే మీకు పెద్ద మనుషుల దగ్గర కూడా ఆ. జరిగిందంట. ఆయనకి మీ మీద అనుమానం. ఎందుకయ్యా రీయూనియన్ లో ఈ పంచాయతీలు ఎందుకయ్యా బాబు? రీయూనియన్ లో ఫ్రెండ్స్ గా రీయూనియన్ అవ్వన్నారు కానీ, పాత కళలు మళ్ళీ చిగురించుకోండి, పాత కోరికలు మళ్ళీ తీర్చుకోండి అని రీయూనియన్లు పెట్టట్లే. అర్థమైందా? మరి నీదేంటి, ఈ అమ్మాయిని ఎత్తుక్కుంటూ రీయూనియన్ కి వచ్చావా నువ్వు? అది మాకు తెలుసు. అది చిన్న మళ్ళీ ఎందుకు పాయింట్. ఇష్టపడ్డావని అడుగుతున్నావు. అదే అంటున్నారు, ఇప్పుడు ఇంత మాట్లాడేది ఎందుకు? అప్పుడేదో ఇష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు కంటిన్యూ చేయండి అని కాదు. రీయూనియన్ ఫంక్షన్స్ ఎలా ఉన్నారు, ఎవరెవరు ఏ స్టేజ్ లో సెటిల్ అయ్యారు, ఎవరికాళ్ళు ఎవరన్నా యూజ్ అవుతారా అనే గానీ, వర్క్ పరంగా యూజ్ అవుతారా, సహాయం పరంగా యూజ్ అవుతారా అని తప్ప అక్రమ సంబంధాలు పెట్టుకోమని కదా. పెళ్లిళ్ళు అయినాక మీకో భార్య ఉంది, ఆవిడకో భర్త ఉన్నాడు. మీరు ఇలాంటి పనులు చేస్తే రీయూనియన్ బ్యాన్ చేసేస్తారు. అంతే, కొంతకాలానికి అంతే అవుతుంది. వద్దురా బాబు, పాతవని కనెక్ట్ అయిపోతున్నాయి, అదో గొడవ. ఆ రోజు ఫంక్షన్ వరకే కలిసారు, అక్కడ వరకు అయిపోయింది, వెళ్ళిపోతే అయిపోయేది కదా. మళ్ళీ మెసేజ్ చాటింగ్ ఎందుకయ్యా? పోనీ మెసేజ్ లో చాటింగ్ చేశారనుకో, మళ్ళీ బయట తిరగడాలు ఏంటి? సరే తిరిగిన 4-5 వెళ్తే బాగుండు, వీళ్ళ గ్రూప్ ఏదన్నా. ఆ, వీళ్ళిద్దరు మీ ఇద్దరు వెళ్ళారా? చాలా మంది వెళ్ళారు రీయూనియన్. ఇద్దరు వెళ్ళారు. ఎక్కడెక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారు. ఇంకా షాపింగ్ కి వెళ్ళారు, లంచ్ కి వెళ్ళారు, రెస్టారెంట్ కి వెళ్ళారు, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంకేమీ హోటల్ రూమ్స్ జరగలేదు. కూడా బుక్ చేసుకున్నారా? రూమ్సా? రాజు అబద్ధం ఎందుకు చెప్తున్నావు నువ్వు? నేను ఇక్కడ రూమ్స్ కి వచ్చాము, ఎప్పుడు హోటల్ కి వెళ్ళాము మనము. అతను book ఆయన చెప్తున్నాడుగా, నువ్వేం ఇంకేంటి? ఏమ్మా, పెద్ద మనుషులు ఎదురుగానే పంచాయతీలో చెప్తున్నాడుగా, చెప్పలేదా ఈ book మాట? చేసుకోవాలని. ఆయన ఎదురుగానే చెప్తున్నాడుగా. అమ్మ నువ్వు బుక్ చేసావు అనట్లేదు, అతను బుక్ చేశాడు, నువ్వు వెళ్ళావు లేదు అన్నట్టు. సార్, ఆయన నీ ముందే చెప్తున్నాడు కదా తల్లి. చెప్పకు అలా. చెప్పొద్దు కాదు, నిజం చెప్పడానికి ఇక్కడ నిజం పిలిచింది. చెప్పమంటున్నాను, నేను చెయ్యలేదు. నాన్న, ఆ నిజం తప్పు. చెప్పు. అక్కడ నీ భార్య ఉంది, ఆ పిల్ల నిన్ను నమ్ముకొని ఉందా, లేకపోతే మీరిద్దరు కూడా విడిపోతున్నారా? ఏమా మీ ఆయన నమ్ముతున్నావా? నమ్మట్లేదా? వాళ్ళిద్దరు ప్రేమించుకుంది నేను కూడా ఫోన్ లో చూసాను. అమ్మా ఎప్పుడు? చిన్నప్పుడు కాదు తల్లి, సోనీ. ఇప్పుడు. ఆగమ్మా, నీ బయట పెడతా కొంచెం సేపు ఆగు. చెప్పు రాజు, మన ఇద్దరం ఎటు ఆవిడేం తిరిగాం బయట చెప్పు. పెడతావమ్మా, నీ బాగోదు చెప్తాను అంతంత మేడం, మాత్రం ఉంది. చెప్తాను. మా ఇది ఇద్దరు స్టోరీ వినండి, అప్పుడు తర్వాత చెప్పు. ఆమె చెప్తాను. చెప్పు నాన్న, మీరు రూమ్ బుక్ చేశారా లేదా? మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? కథం. ఎక్కడ ఉంది రాజు? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? నీ వైఫ్ కోసం చెప్పి నాది ఎందుకు సంసారం నాశనం చేస్తున్నావు నువ్వు? అమ్మ, వాళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్షిప్ ఉందంట. సో నువ్వు నమ్ముతావా? మీ ఆయన యొక్క క్యారెక్టర్ నీకు తెలుసా తెలీదా? నమ్ముతాను. ఏం నువ్వు చూసిన చాటింగ్ లో అది కూడా బయటపడిందా? చాటింగ్ చూసాను. హెన్స్ ప్రూవ్డ్. ఇంకేంటమ్మా వాదించేది? సార్ నేను ఒకటి ప్రూఫ్స్ చెప్పమ్మా, నీ proof ఏంటో చెప్పు. అప్పుడు మీరు చెప్పండి నాకు. అలాగే చెప్పు. చెప్పు రాజు, నీ వైఫ్ గురించి నువ్వు చెప్తావా నేను చెప్పన్నా? చెప్పమ్మా, ఆయన చెప్పుడు ఎందుకు, నువ్వు చెప్పు. సార్ చెప్పండి సార్, నీకు ఆమెకి ఏముందో చెప్పు. చెప్పు. చీ చీ చీ. ఏంటి నిజమా? ఏది వీళ్ళిద్దరు కూడా అంత ముందు ఏమన్నా ఫ్రెండ్సా? ఎలా పరిచయం వీళ్ళిద్దరికి? నేను ఇంటికి వచ్చినాక పెద్ద మనుషులతో మాట్లాడినాక చేసినాక ఇంటికి వచ్చాను కదా, అప్పుడు నాది బివర్ నేను ఫోన్ బ్లాక్ లో పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా మీ విషయం మీద గొడవ జరుగుతున్న తర్వాత ఆవిడ ఈయన ఫ్రెండ్స్ అయ్యారా? చెప్పరా, నువ్వు చెప్పమ్మా. అయితే ఏమైందంటే ఇంకా నాకు ఇంటి దగ్గర ఫోన్ ఇవ్వలే, వద్దన్నారు పెద్ద మనుషులు. సరే అని చెప్పి పక్కన పెట్టేసి నన్ను చేసిన ఈయన ఫోన్. అప్పుడు అమ్మ వాళ్ళకి ఇంకా ఫోన్ చేద్దామని నేను ఫోన్ తీసుకుంటే ఈమె చాటింగ్, ఈమె ఫొటోస్, వీళ్ళిద్దరు దిగిన ఫొటోస్. వాళ్ళిద్దరు దిగిన ఫోటోలా లేదా మీ ఇద్దరు ఇన్ఫర్మేషన్ కనిపెట్టడం కోసం వాళ్ళిద్దరు ఏమన్నా మెసేజ్లు పెట్టుకున్నారా? లేదు సార్ మేడం, మీ ఆయన ఉన్నాడా లేదా? మాక్సిమం ఇలాంటివి జరుగుతుంటాయి మేము చూసిన కేసుల్లో. లేదు మేడం, మీరిద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అన్నయ్య మా ఆయన ఇంట్లో లేడు, మీ ఆవిడ ఉందా లేదా అని వీళ్ళు అప్పటికి కనుక్కోవడం ఇలా వీళ్ళిద్దరు తెలియదు చేసుకుంటారు. కదా మేడం. కేసు తర్వాత కదమ్మా నువ్వు చెప్తున్నది. పెద్ద మనుషుల పంచాయతీ తర్వాత వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అంటున్నావు. నువ్వు బ్లాక్ చేసిన తర్వాత ఆ ఫోన్ దొరికింది. ఫోన్ లో వీళ్ళిద్దరు చాటింగ్ లో వీళ్ళిద్దరు ఫోటో మెసేజ్లు చాటింగ్. మేమిద్దరం ఇప్పుడు రూమ్ లో ఉన్నాం. మీరిద్దరు పాత ప్రేమికులు రీయూనియన్
రీయూనియన్ ద్వారా కలిశారు. అదే కదా నాకు కూడా షాక్ సార్, నాకు కూడా అదే షాక్ కదా. వీళ్ళు ఎప్పుడు ఏమయ్య అక్కడ అంత మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉన్నావు, అసలు నీకు ఆవిడ పరిచయమా లేదా చెప్పు. పరిచయం ఏంటంటే మేడం, ఆ, ఇప్పుడు సర్దుకొని మరీ చెప్తున్నావు, చెప్పు. నా భార్యతో ఆయన అట్లా పరిచయం చేసుకున్నాడు, నేను కూడా అలాగే పరిచయం అదే చేపించుకున్నా. వీళ్ళ ఎపిసోడ్లు బయటపడినాక ఈ 2 months లో చేసావని చేసిన పని ఇది మేడం. కక్షతో సాధింపు చేసావన్నమాట. వీళ్ళకి తెలియాలి నేనెంత బాధపడ్డానో, ఉంటుందని వీళ్ళకి తెలియాలి. కూడా తెలియాలి మేడం. అదే నేను అంటున్నా ఇందాను. నా ఇంటెన్సిటీ ఏం లేదు సార్, నేనెంత బాధపడుతున్నాను ఆయన కూడా అంతే బాధపడాలి, నా భార్య కూడా అంతే బాధపడాలి. అందుకని మీరిద్దరు ఏం చేశారు? ఊరికే మెసేజ్లు మెసేజ్ పెట్టుకున్నారా? చేసుకున్నాం, మీరు కూడా చెప్పాను. రూములు బుక్ చేసుకున్నారా? రూమ్ లో బుక్ చేసుకోలేదు మేడం. ఆ. నేను పర్సనల్ గా చెప్పా, నీ భర్తకి బుద్ధి వస్తది, నా భార్యకి బుద్ధి వస్తది, మన ఇద్దరు బుద్ధి మెసేజ్ లేదు. చేస్తాం, చాట్ సురేష్, చేసుకుంటాం. బుద్ధి వస్తుందని గ్యారంటీ ఏంటి? వాళ్ళ లైన్ క్లియర్ అయిపోద్దిగా. లైన్ క్లియర్ ఎందుకు అయితే సార్? మరి అంతే నువ్వు అలా కదా. చేయడం వల్ల ఇప్పుడు తప్పు చేసిన మీ ఆవిడ గొంతులేపు మాట్లాడుతుంది కాన్ఫిడెంట్ గా, తెలియట్లేదా నీకు? ఇగో ఫీలింగ్ వస్తది కదా మేడం. ఈగో ఫీలింగ్ ఎక్కడ వస్తుంది? ఇంకా ఆవిడ చాలా గట్టిగా మాట్లాడుతుంది. మీరిద్దరిది ఒకటే ఐడియా, వాళ్ళిద్దరు బుద్ధి చెప్పాలి కాబట్టి మీరిద్దరు చాటింగ్ చేశారా? ఆ చాటింగ్ తర్వాత వాళ్ళిద్దరికి చూపెడితే కనుక వాళ్ళు బుద్ధి వచ్చి మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ స్థానంలోకి వచ్చేస్తారు. వాళ్ళకి వాళ్ళు బయట వాళ్ళని చెప్తే వాళ్ళు తెలుసుకుని నా భార్య కూడా ఇలా సో మీ ఇద్దరి చేస్తుంది, మధ్య నా ఎటువంటి భర్త ఇంకో ఇలా తప్పుడు చేస్తుంది కనెక్షన్ లేదు. తెలుసుకుంటారు. మీ ఇద్దరి మధ్య అసలు ఇంకో తప్పుడు నమ్మడానికి కనెక్షన్ లేదు. అనిపించలేదా ఇట్లాంటి పంచాయతీలు? నమ్ముతారు మేడం. ఎందుకు నమ్ముతారు? ఏ, నేను సురేష్, పిచ్చోళ్ళం ఒకటి- అనుకుంటున్నావు ఇక్కడ కూర్చున్న వాళ్ళ. మీ ఇద్దరు ఒక చెత్త ప్లాన్ వేశారు, ఓకే? ఎందుకంటే వాళ్ళిద్దరికి బుద్ధి రావాలని. బుద్ధి రావాలనే చేశారా, లేదంటే మీ ఇద్దరు ఇమోషనల్ గా కనెక్ట్ అయ్యారా? బుద్ధి రావాలని చేస్తారు. మీ ఇద్దరికి ఎటువంటి కనెక్ట్ లేదు సార్, ఇలా పార్క్ లో దిగిన ఫోటోస్, తినిపించుకునే ఫోటోస్ అన్ని అమ్మ, మీ నేను ఇద్దరు చూసాను. అన్ని ఉక్కుపోతు చేయడం కోసమని వాళ్ళు ఉడుకుపోతుదనం అలా చేయడం ఎలా కోసం చేస్తారు? చేశారు. అన్న అని అమ్మ, నువ్వు చేసిన దాని మీద better లే. ఆ, మీరు తప్పు చేసిన చేశారు. భాగవతం మీద అవును చూస్తే మేడం, నేను చూసిన దాన్ని బట్టి చేశాను, చేశాను. నిజాయితీగా ఒప్పుకున్నాను కదా, నేను తప్పు వాళ్ళు చేశాను, నిజాయితీగా అందుకే నేను ఒప్పుకుంటారు. కాళ్ళ మీద పట్టాను కదా, ఇప్పుడు నీ నాకు కాళ్ళ మీద తప్పైపోయింది, పడాలా నా అతను? పిల్లడుకు అమ్మ, నువ్వు నువ్వు కావాలి తప్పు అని చేసిన చెప్పాను కదా. తర్వాత అతను ఈ రకం మీకు బుద్ధి చెప్పడం కోసం బిహేవ్ చేశాడు. ఇట్లా బుద్ధి చెప్తాడు, నాకు వాళ్ళకి కొట్టిన అర్థం ఫోన్ కావాలి ఇవ్వకుండా ఇంట్లో అనేసి కూర్చోబెట్టుకోవచ్చు నేను కదా, చేస్తున్నాను. ఎదుటోడు భార్యతో పోవడం ఏంది? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అలా ఇంటికి ఫోన్ అబ్బా, చేస్తే అమ్మ నాన్న గొంతు కూడా ఇంట్లో గొంతు లేరని తగ్గించి చెప్తారు. తల్లి, ఇక్కడ మాట్లాడేటప్పుడు గొంతు తగ్గించి ఆ మాట్లాడు. పిచ్చోడికి కూడా తెలుసు వీళ్ళిద్దరికి చాటింగ్ చేసుకుంటున్నారు, ఇద్దరు బొద్దునంటే అదేమని అమ్మా, ఇది చెప్పిందంటే ఫస్ట్ ఆడ పాయింట్ చేస్తాడు రేట్ మరి. చేసింది ఎవరు? అక్రమ సంబంధం పెట్టుకున్నది ఎవరు? గొంతేసుకొని మాట్లాడుతున్నావు ఇక్కడ? పెట్టుకుంటే నేను పోయానా హోటల్లో పొంట ఇళ్ళలాగా పోలేను నీ కదా. ముందుగా చెప్పాడు, అరే నీ ముందుగా పోయామా చెప్పాడు. మనము? నిజం చెప్పు, చెంప పగ్గలో కొడతా. మేము పోయామా? నువ్వు కూడా చెప్పు, మేము మనం పోయినామా? ఆ, మరి పోతే proof తో సహా తీసుకొస్తా మేడం నేను. తీసుకొచ్చి మాట్లాడు ఇక్కడ. ఆ పిచ్చోడికి తెలుసు మేడం, వాళ్ళు ఇద్దరు పోయిన విషయం చెప్పింది ఆడే ఏడుచుకుంటా చెప్పాడు, ఇలా చేశాడని చెప్పి ఆలే చెప్పాడు. అమ్మా, ఫస్ట్ మీకు మీరే కదమ్మా. గొంతు రేస్ చేసే రైట్స్ లేవు. ముందు వాయిస్ తగ్గించి మాట్లాడిన దగ్గర. 2, వాళ్ళు చేసిన దాన్ని మేము నమ్ముతున్నాం. ఎంతవరకు? ఒక లిమిట్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ళు చేశారు. మీ భాగోతం చాలా వరస్ట్ గా ఉంది. పరిచయం పెట్టుకున్నారు, మెసేజ్లు పెట్టుకున్నారు, సినిమాలకి వెళ్ళారు, రెస్టారెంట్లకి వెళ్ళారు, హోటల్స్ బుక్ చేసుకున్నారు. మళ్ళీ పైగా వీళ్ళిద్దరు గురించి బాధపడుతున్నారా? వీళ్ళిద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారేమో అని. సరే మేడం, నేను చేసిన తప్పే, ఆ, నేను కాళ్ళ మీద పట్టా, తప్పైపోయింది అమ్మా, అన్న. నువ్వు తప్పైందని అన్నయ్య, ఒప్పుకున్నంత అప్పటి నుంచి మాత్రాన ఇతను ఇలాగే ఉండాలని డిసైడ్ చేసే రైట్స్ నీకు లేవు. లేదు ఇక్కడ మేడం. నుంచి ఆయన, నువ్వు ఇందాక ఏమన్నావు? ఈ మాట మేము అడిగితే నువ్వు అక్రమ సంబంధం ఇదే పని మీ ఆయన చేస్తే ఊరుకుంటావా అంటే నువ్వేమన్నావు? ఊరుకోనండి అన్నావు. ఆయన చేస్తాడు, ఇక్కడ నుంచి బరాబర్ చేస్తాడు. అప్పుడేం చేస్తావు? సింపుల్ అండ్ స్ట్రైట్. నీకేం కావాలి? నాకా? మీ ఆయన కావాలా, లవర్ కావాలా? ఎక్స్ లవర్? నాకు నా హస్బెండ్ కావాలి. అబ్బా, ఓకే. ఆ, మీకేం కావాలి సురేష్? నాకు నా భార్య కాదు. నీ భార్య కావాలి, అక్కడ వరకు క్లియర్. రాజు మీకేం కావాలి? లవరా? సూపర్. అబ్బో. వీళ్ళు మాట్లాడుకున్నాను, ఇక నేను ఎందుకు ఇంకా దాంతో మాట్లాడావు కదా, దాంతో అమ్మా, తిరిగావు సోని. కదా, నేను తప్పైపోయిందని చెప్పి కాళ్ళ మీద నీకు పట్టి మీ ఆగలేదు కదా నువ్వు. చేసిందే ఒక్క మీకోసం నిమిషం అమ్మా, చేసింది. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఇది చేపల మార్కెట్ కాదు, ప్లీజ్. నాకు మా హస్బెండే మీకు కావాలి. మీ హస్బెండే కావాలి, నీకు మాత్రం ఆవిడ కావాలి. మిగతా వాళ్ళందరూ నీతిగా నిజాయితీగా భర్తల్ని భార్యల్ని కోరుకుంటున్నారు. నీకు మాత్రం సౌండ్ బాక్స్ తక్కువ కానీ కోరికలు ఎక్కువే నీకు. ఆ? ఏం పడాలా 2? సార్ మేడం. విన్నారు కదా సార్ వాళ్ళ భాగవతం, మీరేమంటారు? చెప్పడానికి చిరాగ్గా, అసహ్యంగా, ఇంకేమన్నా పదాలు ఉంటే కనుక అన్ని విధాలుగా ఉంది మేడం. అంటే కాలం ఎక్కడ పోతుంది? పార్టీలు చేయాలా, రీయూనియన్లు చేయాలా, పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవాలా? గుర్తు తెచ్చుకోవటానికి ఇటువంటి యాలమ్నీలు రీయూనియన్లు కండక్ట్ చేయాలంటే వద్దు దేవుడా అన్నట్టు అనిపిస్తుంది. కరెక్టే. ఎందుకంటే ఆ ఏజ్లో, ఆ టీనేజ్లో సహజంగా 10th అవనివ్వండి, 9th అవనివ్వండి, ఇంటర్మీడియట్ అవనివ్వండి, ఆ చిన్న చిన్న ప్రేమ కలాపాలు లేదంటే ఆ ఇన్ఫాక్చుయేషన్స్ అవన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి, గుర్తొస్తూనే ఉంటాయి. కానీ వయస్సు అనేటటువంటిది పెద్ద అస్త్రం. వయసుతో పాటు ఏంటంటే వ్యక్తిలో ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది, ఒక బాధ్యత పెరుగుతుంది. పెళ్లి అనేటటువంటి దాని మీద ఒక ప్రేమ, ఒక భక్తి, దాంతోపాటు భర్త, పిల్లలు అనేటటువంటిది ఉంటుంది. పోనీ అక్కడేమన్నా తగాదా ఉందా రాజు సోనీ జీవితంలో అంటే అక్కడేమీ లేదు. పోనీ ఇక్కడేమన్నా సురేష్ జ్యోతి జీవితంలో తగాదాలు ఉన్నాయంటే ఏమీ తగాదాలు లేవు. సవ్యంగా సాగిపోతున్నటువంటి జీవితాలు 5-6 సంవత్సరాల పాటు మ్యారేజెస్, పిల్లలు కన్నారు,
పైపచ్చి ఏంటంటే ఒక్క రోజు అంటే ఒక్క రాత్రి కూడా కాదు. ఇప్పుడు అతను అన్నాడు ఇందాక నేను అడిగా, ఓవర్ నైటా ఎక్కడన్నా డిస్టెంట్ ఎక్కడికన్నా వెళ్ళారా, వేరే ఊరు వెళ్ళారంటే కాదు. 1 సింగిల్ డేలో మహా అయితే మీరు ఒక 16 నుంచి 18 గంటలు ఎంతో ఉండుంటారు. 18 గంటల్లో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేయటం, ఇప్పుడుండే సంసార జీవితాలు పక్కన పెట్టేయటం, ఇప్పుడుండేటటువంటి బాధ్యతలు పిల్లల్ని పక్కన పెట్టేయటం, అదే మెమరీలో ఉండిపోవాలి జీవితాంతం, అదే మెమరీ కంటిన్యూ అయిపోవాలి. మెమరీ కంటిన్యూ అవ్వాలి కానీ భర్తలు అక్కడే ఉండాలి. మెమరీ ఉండాలి, తీపి గుర్తులు ఉండాలి, మెసేజ్లు ఉండాలి. అప్పుడు నువ్వు ఇలా అన్నావు కదా, ఇక్కడ నేను అన్నాను కదా, నా ఇమోజీ ఇదిగో, నీ ఇమోజీ అదిగో, గుడ్ నైట్ బంగారం, ఇవన్నీ ఉండాలి. కానీ పక్కన మాత్రం భర్తలు మాత్రం బకరాల్లాగా, భార్యలు మాత్రం బకరాల్లాగా అక్కడోళ్ళే ఉండాలి. నిజంగా అంత గొప్ప ప్రేమ అయితే కనుక మీరు అక్కడే పోరాడి చేసుకుని ఏదో చేసుకుని ఉంటే కనుక అందరినీ ఉద్ధరించి ఉండేవారు. ఈరోజు లేదు, అది ఓన్లీ ఇన్ఫెక్షన్ అండి. మరి అది బుద్ధి లేనప్పుడు, వయసు లేనప్పుడు వచ్చినటువంటి ఇన్ఫెక్చువేషన్ అయితే, బుద్ధి పెరిగి, వయసు పెరిగి, ఆలోచన పెరిగి, బాధ్యతలు పెరిగి, అన్నీ పెరిగిన తర్వాత దీన్ని ఏమంటారు? ఇది ఒక పెద్ద రోగం అనరు. మెంటల్ ప్రాబ్లం అంటే బహుశా చాలా మందికి కోపాలు వస్తూ ఉంటాయి. ఇది మెంటల్ ప్రాబ్లం కాదు, ఇది ఒక రోగం. ఇది ఒక పేరు లేనటువంటి ఒక విచిత్రమైన రోగం. కొన్ని దొరికిపోయిన తర్వాత ఆ రోగానికి మీరు మందు కనుక్కున్నారా అంటే కనుక దొరికిపోయిన తర్వాత కూడా ఆ రోగానికి మందు కొనుక్కోరు. ఇక్కడ వాదనలు, వాదోపవాదాలు. అతనిది బట్టబయలు చేస్తాను, నా దగ్గర ఆధారాలు ఉంది, నేను బట్టబయలు చేస్తాను, నా ఆధారాలు. ఆడోళ్ళు మగోళ్ళు ఏక తట్టి మీదకి వచ్చి పోరాడుతున్నారు అక్రమ సంబంధాలను కాపాడుకోవటం గురించి. దీన్నేమో వచ్చి బుద్ధి చెప్పించడం గురించి ఎవరైతే నిజాయితీగా ఇప్పటి వరకు కంటిన్యూ అయ్యారో వాళ్ళ మధ్యన ఏ రీయూనియన్ లేకపోయినా కూడా వాళ్ళు ఒక స్టోరీ అల్లేసుకుని వాళ్ళకి వాళ్ళు చట్టపట్టాలు తిరిగేసుకుని ఇప్పుడు ఫైనల్గా దొరికిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, లేదండి వాళ్ళకి బుద్ధి రావటం గురించి మేము ఇవన్నీ చేసామండి. అంటే వాళ్ళకి బుద్ధి రావడానికి ఈ మెసేజ్లు దొరకపోతే కనుక వాళ్ళకంటే మీరే ముందు కంటిన్యూ అయిపోయేటట్టున్నారు. ఏంటిది? సమాజం ఎటుపోతుంది? మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు, ఏం అర్థం చేసుకుంటారు? ఇక్కడ ఎవరన్నా హైలైట్ ఉన్నారు అంటే భయం కలిగించి, అమ్మో ఇలా కూడా ఉంటారా కొంతమంది అనిపించేటటువంటిది నలుగురిలో ఎవరన్నా ఉన్నారంటే జ్యోతి. అరే ఎంతో కొంత ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాము. ఓకే, నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాట ఇక్కడ కూర్చుని పచ్చి అబద్ధాలు మాట్లాడావు జ్యోతి. ఎందుకు అన్నావు అంటే కనుక, లేదండి చాటింగ్ అండి అన్నావు. తర్వాత ఏమన్నావు? కాళ్ళ మీద పడ్డానండి, క్షమాపణ అడిగానండి. కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగినా కూడా గొద్దునట్టుగా తన్నట్టుగా అతను తంతున్నాడండి, కాబట్టి ఆ బాధ పడలేక బిడ్డను ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోయినా అన్నా. మళ్ళీ అబద్ధం. అతను ఎందుకు తన్నాడు అంటే కనుక కేవలం చాటింగ్ మెసేజెస్ గురించే కాదండి, ఒక పాత ఫ్రెండ్షిప్ను మళ్ళీ గుర్తు తెచ్చుకోవటం కాదు, వీళ్ళు గీతలు దాటేశారు అంటే కనుక మేమేం గీత దాటామండి, ఆ ఒకటి అడగండి, ఆ ఒకటి ఏం జరగలేదు అన్నాం. అతను వచ్చి ఇక్కడ కూర్చుని, అరే ఈ వేదిక మీద దాస్తే దాగేటటువంటి నిజం కాదు ఇది ఎప్పటికైనా బట్టబయలేటటువంటి నిజమే అని చెప్పి, లేదండి మేము రూములు కూడా బుక్ చేసుకున్నాం, మిగతా కార్యక్రమాలు అన్నీ అయినాయి అన్నాం. పోనీ అక్కడైనా ఈ వేదిక మీదకి వచ్చాక నీ టోన్ తగ్గుతుందేమో, నీ ఆలోచన పెరుగుతుందేమో, పశ్చాత్తాపం వస్తుందేమో అని అంటే కనుక నో. ఏమండి వీళ్ళు మార్చేశాడు కదా, అన్ని అబద్ధాలు ఆడతాయి. అరే నువ్వు చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలు తెచ్చుకుని నీ ప్రియతమ ప్రేమికుడు నిజాలే చెప్తాడు కానీ అబద్ధాలు ఎందుకు చెప్తాడమ్మా? అతను అన్ని నిజాలు చెప్తాడు, బంగారం లాంటి దేవుడనే కదా, అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ కనెక్ట్ అయ్యావు, అది వదిలేసు, సరే అయిపోయింది. అక్కడే పశ్చాత్తాపం వచ్చిందో, బుద్ధి వచ్చిందంటే లేదు. ఇంకా నీ వాయిస్, నీ టోన్ ఇంకా పెరిగి మా మీదే దాడి చేసేటటువంటి విధంగా ఈరోజు ఏమంటారు, మీరు మాకు చెప్తారా, మీది కూడా చెప్తా అని చెప్పి వాళ్ళిద్దరి గురించి ఒక స్టోరీ తీయటానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్ళ స్టోరీయా, నీ స్టోరీయా, ఎవరి స్టోరీ అనేది పక్కన పెట్టు. వాళ్ళది స్టోరీయే, నీది స్టోరీ. వాళ్ళది చిన్న గీత, మీది పెద్ద గీత. ఏదైనా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బూత్ పని. మీరు 2 గడపలు దాటారు, వాళ్ళు ఆ గడప దాటలేదు. మీరు రూములు బుక్ చేసుకున్నారు, వాళ్ళు రూములు బుక్ చేసుకోలేదు. వీళ్ళు అడ్డంగా దొరికాక మీ గురించే మేము ఇలా చేసామనే మాట అంటున్నారు. అది ఓకే, దొరికితే దొంగ, దొరకకపోతే దొర, అలా ఉంది వాళ్ళ నాటకం కూడా. వాళ్ళది ఏమీ నేను తప్పు చిన్నది అని అనట్లే. కానీ ఇక్కడ కూర్చున్న తర్వాత నువ్వు అక్కడ ఎంత క్షమించమని కాలమే పడి అడిగేవో ఆ 4 గోళ్ల మధ్యన మీ భర్తను అనేది నాకు తెలియదు, కానీ అదైతే ఖచ్చితంగా జరిగి ఉండదు, అదైతే మాకు నమ్మకం లేదు. ఇక్కడైతే మాత్రం విరుచుకు పడిపోతున్నావు. అంటే ఏ విధంగా నువ్వు చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవాలి, అడ్డంగా దొరికిపోయినటువంటి నీలో ఒక నిజాయితీతనం ఉంది, ఒక ఇది ఉంది, నిక్కచ్చిగా చేసేటటువంటి ఒక మనసు ఉంది అనేటటువంటిది ప్రూవ్ చేయటం గురించి కేవలం నీ డిఫెన్స్ మెకానిజం వాడుకుంటూ వేరే వాళ్ళ మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ చేసినవన్నీ చండాలం పనులు, దానికి అన్ని ఆధారాలు అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఈరోజు కట్ చేస్తే ఏంటంటే, ఏదైతే అడగకూడదో చాలా అసహ్యంగా అనిపించేటటువంటి సబ్జెక్టు నా భర్త మళ్ళీ నాకు కావాలండి అని అంటుంది. ఎందుకు రావాలి నీ భర్త నీ దగ్గర?
వచ్చినా కూడా నీ భర్త నీ దగ్గర సేఫ్గా ఎందుకుంటాడు? నీకేం సేఫ్టీ ఉంటుంది నీ భర్త పక్కన? అప్పుడే ఒక 10 నిజాలు తెలిస్తేనే 4 గుద్దాడు, ఇప్పుడు 100 నిజాలు తెలుసు అతనికి. ఏం సేఫ్టీ ఉంటుంది? ఏ విధంగా అడుగుతావు? ఏ మొహం చూపెట్టి అడుగుతావు? ఏ పంచాయతీకి వచ్చి కూర్చొని నాకు తప్పైందని అంటావు? ఏమోలే, నువ్వు దేనికైనా కూర్చొని రెడీగా ఉండేటట్టు. సరే, ఆల్ సెడ్ అండ్ డన్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు 5 years పాటు సవ్యంగానే సాఫీగానే ఉంది. 2 నెలల్లో ఒక దురదృష్టకరమైనటువంటి ఒక రీయూనియన్ వల్ల మీ ఇద్దరి మధ్యన ఈ చండాలం అనేటటువంటిది వచ్చింది కాబట్టి ఇది మీ తప్పు కాదు, రీయూనియన్ తప్పు అని చెప్పి రీయూనియన్ మీద బురద వేసేద్దామండి కాసేపు. ఇప్పుడు మీరిద్దరూ కలవాలి అనుకుంటున్నారు, కలవండి, నో ప్రాబ్లం. ఇక్కడ వరకు క్లియర్. ఆ పిచ్చాడు ఏదో ఇటు కావాలి అంటున్నాడు, కానీ అతనికి దీని యొక్క పరిణామాలు ఏంటో నీకు తెలిస్తే అతని భాష అతను మాట్లాడతాడు. మీరిద్దరు సిన్సియర్గా ఆనెస్ట్గా కలవాలి అనుకుంటే జ్యోతి సురేష్ ఈ సబ్జెక్ట్ ఇక్కడితో వదిలేసాయి. నాకు బుద్ధి వచ్చింది అనేటటువంటి విధంగా మీ జ్ఞానాలు ఎక్కడ గాడి తప్పినాయి అనేటటువంటి ఆలోచనతో ఆత్మ పరిశీలన చేసుకుని దాన్ని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నంతో ముందుకెళ్ళండి. వేలెత్తి చూపెట్టేటటువంటి ప్రయత్నం చేయకండి. దొందే. నువ్వు తప్పు చేస్తే కనుక నువ్వు తప్పు చేసావు కాబట్టి, నువ్వు తప్పు చేసిన దానికి నేనేమన్నా తక్కువ తిన్నానా, నీకు బుద్ధి వచ్చేటట్టు చేస్తాను కాబట్టి అతని పిల్లలతోనే నేను వెళ్ళిపోయి మీ ఇద్దరికి బుద్ధి చెప్తాను అనేటటువంటి ఇతని ఆలోచనలో కూడా తప్పు ఉంది కాబట్టి ఇద్దరు దొందే, చెల్లె. ఇది ఇంకా శృతి మించి ఇంకో లెవెల్కి వెళ్ళలేదు అనేటటువంటిది ఈ ఎపిసోడ్ చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఎవరో తప్పు చేశారు, ఎవరో ఏదో చేశారు అనేది పక్కన పెట్టి మీకు బుద్ధి వచ్చేటట్టు అయితే కనుక మీరు మారండి. రాజు, ఇది సినిమా కాదు, ఇది జీవితం. అర్థమైందా? నువ్వు చూడటానికి అమాయకుడిలా ఉన్నావు, చేయటానికి అయితే కనుక తడిగొడ్లతో గొంతులు కోసే రకంలా అనిపిస్తున్నావు. సోనీ మంచి అమ్మాయి, ఓకే. ఆ అమ్మాయి అనవసరంగా కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టింది అన్నట్టుగా నువ్వేమో వచ్చి ఒక చెత్త పని చేసేటప్పటికి మొగుడిని మార్చుకునే ఆలోచనతో ఈ మనిషితో జత కలిసింది ఆ అమ్మాయి. ఎటొచ్చి నీ అదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ఇంకో చండాలం ఏం జరగలేదు. అర్థమైందా? సో నువ్వు హ్యాపీగా మీ సోనీని స్వీకరించవచ్చు. అర్థమైందా? ఏదైతే పాఠం వాళ్ళిద్దరికి చెప్పానో అదే పాఠం మీ ఇద్దరికి కూడా వర్తిస్తుంది. కాబట్టి తక్కువ సమయంలోనే ఒక చెడు తప్పుతోనే ఆగిపోయింది, నేరం వరకు వెళ్ళలేదని మీరు సంతోషించండి. ఇప్పటికీ మీ తల్లిదండ్రుల వరకు వెళ్ళలేదు అనేటటువంటి విధంగా మీరు ఆలోచించుకోండి. భవిష్యత్తును కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నన్ను మీరు అడగచ్చు ఒక మాట, సార్ రిలేషన్షిప్ వరకు ఏర్పడినటువంటి మా ఇద్దరి యొక్క బాండ్ ఎవరిది? నీదిని ఆ మేడం గారిది. మీ బాండ్ మళ్ళీ రివర్స్ చేసి యూటర్న్ తిరిగి మళ్ళీ పాత ఫ్రెండ్షిప్ కింద మార్చుకోవచ్చా సార్ అంటే వద్దు బాబు. ఒక్కసారి ఆ కథం తొక్కి ఆ ఎరీనాలోకి వెళ్ళిన తర్వాత చాలామంది అడుగుతూ ఉంటారు, తెలిసి తెలియక ఫ్రెండ్షిప్ని రిలేషన్షిప్ కింద మార్చుకుని బురదగుంట్లో పడ్డాము, ఇక మా మధ్యన ఎటువంటి రిలేషన్షిప్ వద్దండి ఏ కారణం చేత, మేము మళ్ళీ ఫ్రెండ్స్ కింద మారిపోతాం అన్నది. నో, అది వర్కౌట్ అవ్వదు. ఒక్కసారి ఆ ఇమోషన్ వచ్చి ఆ ఫిజికల్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి నీతో ఫ్రెండ్ లాగా మాట్లాడలేవు, నువ్వు ఆ అమ్మాయితో ఫ్రెండ్ లాగా మాట్లాడలేవు. సో ఇది టోటల్ కట్. మళ్ళీ ఇంకో 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలతో కర్మ కొద్ది మళ్ళీ ఇంకో రీయూనియన్ పెట్టాను అనుకోండి, నువ్వు ఒక 60 సంవత్సరాలకి ఆవిడ ఒక 50 సంవత్సరాలకి ఇలా వస్తూ ఐ లవ్ యూ అన్నారు అనుకోండి, మళ్ళీ చచ్చిపోతాం మేము. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ ఇక్కడతో కట్ చేయండి. ఇది ఆల్రెడీ తప్పుదారిలోకి వెళ్ళిపోయినటువంటి ఒక ఫ్రెండ్షిప్. దీన్ని మళ్ళీ ప్రోత్సహించకండి, ఇంకో విధంగా కమ్యూనికేషన్ పెట్టుకోకండి, ఇంకో విధంగా కాంటాక్ట్ పెట్టుకోకండి. చక్కటి పెళ్ళైనటువంటి జీవితాలు మీ ఇరువైపులా. ఆ పెళ్ళిని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయండి, పరువులు తీసుకోవద్దు, పిల్లల్ని కాపాడుకో. ఇంతకు మించి నేనేం చెప్పను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మేడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఈ మధ్య నానా రకాల దారులు జనాలకి, అది సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే ఒకరితో ఒకరు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు కూడా ఈజీగా పరిచయాలు అయిపోతున్న ట్రెండ్లో రీయూనియన్ ఫంక్షన్స్ కొంపలు ముంచేస్తున్నాయి పెళ్ళిళ్ళు అయిన జంటలు. ఎవరికైనా లవ్ అనేది కామన్గా ఉంటుంది చిన్నప్పుడు, ఇన్ఫాక్చుయేషన్స్ అందరికీ ఉండకపోవచ్చు, కానీ ఎక్కడో అక్కడ ఆ వైబ్రేషన్స్ తోటి ఏదో కొంచెం చూపుల దగ్గర ఆగేవాళ్ళు కొంతమంది, చెప్పుకోవడం దాకా ఆగేవాళ్ళు కొంతమంది, వాళ్ళ దగ్గర వెళ్ళి ఆగిపోయిన వాళ్ళు కొంతమంది. ఎందుకంటే ఆ ఏజ్లో అంతవరకే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడంటే ముదిరిపోయారు కానీ లేచి వెళ్ళిపోతున్నారు, మైనర్లే వీడియోలు చేసేస్తున్నారు, ఎవరిని ఆపలేని పొజిషన్. మీ జనరేషన్ టైంకి ఓకే, మీరు చెప్తున్న రీజన్లో ఏ డెసిషన్ తీసుకోలేరు, అది అక్కడితో కట్ అయిపోయింది. తర్వాత రీయూనియన్ అనే ఏజ్ వచ్చే టైంకి ఫైనాన్షియల్గా సెటిల్ అయి ఉంటారు, పిల్లలు, కుటుంబం, సొసైటీలో ఒక మంచి కుటుంబం కింద సర్కిల్ ఉంటుంది. ఇప్పుడు అతి తెలివి ఎక్కువ అవుతుంది. అప్పుడు ఎక్కడో చిగురించినవి అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కాస్త ఎరువేసి ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని భార్యను మోసం చేస్తూ కొంతమంది, భర్తను మోసం చేస్తూ కొంతమంది రీయూనియన్ ఫంక్షన్స్ యొక్క వాల్యూని తీసిపడేస్తున్నారు. స్కూల్ వాళ్ళు కలవడం కానీ, కాలేజీలు వాళ్ళు కలవడం కానీ, యూనివర్సిటీ వాళ్ళు కలవడం కానీ ఒక మంచి మెమరీ. ఎందుకు అంటే
అప్పుడు జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ ఫ్యూచర్లో వీళ్ళు ఫైనాన్షియల్గా ఎవరెవరు ఎలా ఉన్నారు, కెరియర్స్ పరంగా ఎలా ఉన్నారు, ఒకళ్ళు పోలీస్ అవ్వచ్చు, ఒకళ్ళు లాయర్ అవ్వచ్చు, ఒకళ్ళు డాక్టర్స్ అవ్వచ్చు, ఒకళ్ళు ఇండస్ట్రీలో అవ్వచ్చు, వీళ్ళంతా కూడా ఆయా అవసరాలకి ఉపయోగపడతారు ఫ్రెండ్స్ అనేవాళ్ళు. కొత్త వాళ్ళని నమ్మటం వేరు, మన వాళ్ళని నమ్మటం వేరు. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్ అంటే ఒక మంచి బాండింగ్. దాన్ని గబ్బు పట్టిస్తున్న జాతిలో వీళ్ళిద్దరూ ఒక ఎగ్జాంపుల్. సో మీ వైఫ్ని రీయూనియన్కి పంపించడానికి కొంచెం ఆలోచించండి. పంపించొద్దని నా రిక్వెస్ట్. రీయూనియన్ ఫంక్షన్లు చేసుకుంటే ఓన్లీ జెంట్స్ ఒకటి చేసుకోండి, లేడీస్ ఒకటి చేసుకోండి. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ఉండేది కో ఎడ్యుకేషన్ యొక్క వాల్యూస్ ఈ రోజున తీసేస్తున్నారు. మనం చదువుకున్నప్పుడు జనరేషన్ కో ఎడ్యుకేషన్స్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మళ్ళీ కలిసారంటే ఈ దరిద్రాలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఎపిసోడ్ మీకు కొత్త ఏమో కానీ చాలా కేసుల్లో మేజర్ పాయింట్ తోటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇది ఒక రీజన్. ఓకేనా? 2, ఆ అమ్మాయి మాట్లాడుతున్న విధానం, నా భర్త 5 years చాలా మంచోడండి, ఏం కావాలి ఇంకా మహిళలకి, ఏం తప్పు చేశాడు ఆ అబ్బాయి? ఒక రీయూనియన్లో ఆ ఫీలింగ్సే ఉండవు అతను చూస్తే. అలాంటి వ్యక్తి మళ్ళీ ఏదో పరిచయం అయితే హాయరాబాయ్ బాయ్ అనుకోవాలా, వచ్చేయాలా? లేదా కుదిరితే ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి ఇంట్లో ఫ్యామిలీ లాగా చక్కగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని చేసుకోవడం ఇంకా బాగుంటుంది. అక్రమ సంబంధం పెట్టుకోవడం ఉంది చూసారా, నిజంగా వాళ్ళ భర్తకి వెన్నుపోటు పొడిచినట్టే లెక్క. అంత నమ్మకంతో ఆ అబ్బాయి పంపిస్తే ఆ అమ్మాయి వాయిస్ ఏ రేంజ్లో ఉందంటే మేడం, అబ్బాయి ఇక్కడికి వచ్చి ఏమి అడిగాడు, మేడం మా వైఫ్ మెసేజ్లు పెట్టింది, మా వైఫ్ సినిమాలకు వెళ్ళింది, షికార్లకి వెళ్ళింది. మనం రిపీటెడ్గా అడిగాం, ఓర్ని అందుకోసం ఇక్కడికి వచ్చావా అంటే అక్రమ సంబంధం ఉందేమోనని నా డౌటు. అది ఇక్కడ కన్ఫర్మ్ అయింది. మీరు ఇట్లాంటి ఎపిసోడ్లకి రావాలని మేము అనుకోం బాబు. అక్కడ క్యూ కట్టి నుంచుంటున్నారు. సుమన్ టీవీ ముందు షో ఉన్నా లేకపోయినా, షో ఉండేదే నెలకి 2 సార్లు, మేము 1 dayలో 10 episodes చేస్తూ ఉంటాం ఒక్కోసారి. ఇక్కడ క్యూ కట్టిపడేస్తున్నారు. ఇక్కడికి రావాలని మేము అనుకోం. సమస్యలు వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ ఎపిసోడ్స్ ఉపయోగపడితే మీరు అక్కడ బయట అలా సాల్వ్ చేసేసుకోవచ్చు. సమస్యలు వచ్చినాక పరిష్కారం కోసం ఇక్కడికి కానీ ఇవి చూసి సమస్యలు తెచ్చుకోమని కాదు. అర్థమవుతుందా? సమస్యలు ఉన్న వాళ్ళకి సాల్వ్ చేయడానికి మా స్టేజ్. మీరు సమస్య ఉంది కాబట్టి మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి రాకూడదండి అంటే రాకూడదనేగా మేము ఎపిసోడ్లో చెప్తున్నాం. ఇలాంటి ఏ దరిద్రాలు ఉంటే మీరు బయట సాల్వ్ చేసుకోండి, అసలు అలాంటిదే క్రియేట్ అవ్వకుండా చూసుకోండి అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. మరి మమ్మల్ని కలవాలంటే లీగల్ అన్నా ఉండాలి, ఆయన కలవాలంటే సైకలాజికల్ ప్రాబ్లం అన్నా ఉండాలి. వేరే ఆప్షన్ లేదు కదా. ఉత్తినే వచ్చి రమ్య గారు బాగున్నారా, సార్ బాగున్నారంటే కుదరదుగా. అయ్యో మీరు మీ దగ్గరికి రాకూడదు అనుకుంటేవండి అంటే రాకూడదనే అనుకోవాలి. కానీ సమస్య వచ్చినప్పుడు రమ్య గారు ఉన్నారు, ప్రాబ్లం వచ్చినప్పుడు సార్ ఉన్నారని మీకు అనిపించడానికే ఇంత మేము చదువుకొని ఇంత హార్డ్ వర్క్స్ చేస్తున్నాం. ఇదేం తప్పు పని కాదు ఇక్కడికి రావడం అనేది. 2, మీరు అడిగింది ఆ అమ్మాయి ఎక్కడ పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకోలేదు, ఎక్కడ పంచాయతీల్లో ఒప్పుకోలే, స్టిల్ ఇక్కడ కూడా ఒప్పుకోలే. ఎప్పుడైతే మనం ఆపోజిట్ పార్టీని తీసుకొచ్చామో అతను కూడా పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకోలే. ఇక్కడ గట్టిగా ఆ అమ్మాయి మీద నేను అరుస్తున్న విధానంలో కబుక్కుని అవునండి రూములు కూడా బుక్ చేసుకున్నాం. అప్పుడు అమ్మగారి దగ్గర సౌండ్ లేక రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది. అప్పటిదాకా తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి గై నేను కాలు పట్టుకున్నానండి, నేనేం అనలేదు కదండి, తాగొచ్చి కొడుతున్నాడండి ఇవన్నీ అంటే, ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ అబ్బాయి జీవితం సర్వనాశనం అయిపోయింది. ఆ అబ్బాయి బతుకున్నా చచ్చినట్టే మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు ఒక ఆలోచన విధానం, నువ్వు ఈ పాత్రలోకి రా తల్లి నీకేమనిపిస్తుంది అంటే వెంటనే రియాక్ట్ అయిపోయింది. నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను మేడం అని. నువ్వు యాక్సెప్ట్ చేయనప్పుడు అబ్బాయి ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అసలు అబ్బాయి వచ్చిందే మేడం మా ఆవిడకి అక్రమ సంబంధం ఉందా లేదా చెప్పండి అని. కన్ఫర్మ్ అక్రమ సంబంధం ఉంది. నువ్వు ఇంకా కిందకి వెళ్ళి అతన్ని ఒప్పించుకోవడానికి, ఎందుకంటే నువ్వు ఫోన్లు మాట్లాడితేనే ఆయన ఒప్పుకోని వ్యక్తి, అక్రమ సంబంధం పెట్టేసుకున్నావని కన్ఫర్మ్ అయినాక నిన్ను ఒప్పుకుంటాడని మేము అనుకో. ఎందుకంటే దానికే అతను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇంకో తప్పు పని చేశాడు. వాళ్ళు చేసింది చిన్న తప్పు, నువ్వు చేసింది పెద్ద క్రైమ్. ఆ తప్పును పట్టుకుని వేలాడుతున్నావు చూడు, టప్కి డమ్కేసుకుంటూ. అది నీ యొక్క మెంటాలిటీ యొక్క ఆలోచన విధానాన్ని ఇంకొంచెం పెంచింది. అమ్మో ఈ అమ్మాయి డేంజర్, ఆ అబ్బాయి తప్పు చేయలే. మ్యాక్సిమం ఇట్లాంటి కేసులు మేడం మేము వింటూ ఉంటాం. ఇలా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్నప్పుడు అమ్మాయి వాళ్ళు ఏం చేస్తారంటే, అన్నయ్య మా ఆయన ఇంట్లో ఉన్నాడు, మీ ఆవిడ ఇంట్లో ఉందా లేదా, మా ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎవిడెన్స్లు గ్యాదర్ చేసుకోవడానికి మాట్లాడుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ వాళ్ళ కుళ్ళు చేయడానికి మాట్లాడుకున్నారట. వాళ్ళ బొంద వాళ్ళు మీకంటే లీడర్లు, వాళ్ళు ఎందుకు కుళ్ళుకుంటారు? హై భలే ఒక ఆయుధం దొరికిందే అనుకుంటారు. మీరు చేసిన తెంగర పని మీరిద్దరూ మెసేజ్లు పెట్టుకుని వాళ్ళకి ఎవిడెన్స్లు ఇవ్వడం. మీరు చేసింది ఏమీ లే, తెంగర పని. దానివల్ల ఈ రోజున అమ్మాయి చేసిన తప్పుకి మాస్క్ వేసేయడానికి చూస్తుంది. మీరు ఏదైతే డౌట్తో వచ్చారో అది కన్ఫర్మ్. ఆ అమ్మాయికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఫిజికల్ రిలేషన్ ఉంది.
ఆ అమ్మాయి మారిందని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే ఆ అబ్బాయి ఇంకా డోర్ ఓపెన్ చేసి పెట్టాడు, నాకు ఆవిడే కావాలండి అని. ఆవిడేదో నామకే వస్తే నిన్ను అడుగుతుంది తప్ప రియల్ గా మీ మ్యారిటల్ రిలేషన్ లో మీ ఇద్దరికి ఉన్న అతి ఆలోచన విధానానికి మీరిద్దరు కలిసి ఉంటారని నేనైతే అనుకోను. లేదు మ్యామ్. అమ్మ అది మీ ఇష్టం తల్లి, మీరు ఇంటి దగ్గర పంచాయతీ పెట్టుకోండి. ఇక్కడ నేను కలపాలని అనుకోవట్లా. ఎందుకంటే మీకు నేను ఒక్క మార్కు కూడా వేయట్లా. ఒక్క నిజాయితీ ఏంటంటే మా ఆయన మంచోడండి 5 years అన్నావు. ఏ మంచి అయితే ఉందో అతను తాగుబోతయ్యాడు, అనుమానస్తుడయ్యాడు. అనుమానాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం చాలా క్రూయల్ పనులు చేయడానికి దిగజారిపోతున్నాడు. అతను అలా అయిపోవడానికి కారణం నువ్వు. దానికి నువ్వు వాయిస్ రేస్ చేసి మాట్లాడావు చూసావా. కనీసం ఈ అబ్బాయి రియలైజ్ అయ్యి సరేనండి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలని కూడా అనాల. నాకు అమ్మాయి కావాలండి అన్నాడు. అంటే నీకు ఇంకా కోరిక ఎక్కడో ఉంది, అమ్మాయి వీడు లేకపోయినా వీడు ఉంటాడు అన్నట్లు. ఏమోనమ్మా నాకు అనవసరం తల్లి, నీ కేసు అయితే నేను మాట్లాడను. సార్ మీరు ఏదైతే ఒక పాయింట్ రివీల్ చేయమని అడిగారో వాళ్ళిద్దరికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయితే ఉంది. ఒకసారి ఉందా 2 సార్లు ఉన్నాయో మాకు అనవసరం. మీరు అడిగింది క్లారిటీ. ఇలాంటి అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీరు ఇంకొకసారి ఇంటికి వెళ్ళి పంచాయతీ పెట్టుకోండి. ఇక్కడ మేమేదో కలిపి పంపించేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ నాకు తెలిసి కలిసి ఉండే కాపురం ఏదన్నా ఉంటే వీళ్ళది. ఎందుకంటే ఆ అమ్మాయి ఏ మిస్టేక్ చేయలే. ఈ అబ్బాయి చేసిన మిస్టేక్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అంటే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంది. అది భార్యాభర్తల ఇష్టం. మీరు ఇంకా ఆ మాట అనలా. ఒకవేళ మేమంటే మిమ్మల్ని ప్రెజర్ చేసినట్టు అవుతుంది. ఆవిడ రెడీగా ఉందేమో. మీరు ఇక్కడ అనొద్దు, ఇంటికి వెళ్ళి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీకు ఒక పాప ఉంది, ఇక్కడ పిల్లలు లేరు. వీళ్ళ ఇష్టం, వీళ్ళు ఏం చేస్తారా ఏంటి అని. ఇక మీ విషయానికి వస్తే సిగ్గే లేదా నీకు అసలు? ఆవిడేదో బరితెగిచ్చింది అనుకో, నీ భార్య బాగానే ఉంది కదయ్యా, ఇంత తింగరగా మాట్లాడుతున్నావు. కనీసం అమ్మాయి రియలైజ్ అయ్యి నాకు భర్త కావాలని అడిగింది, సిగ్గు రాకుండా డోర్ ఓపెన్ చేసి పెడతావేటి? నాకు అమ్మాయి ఇష్టమేనండి, కలిసి ఉంటానండి ఆ అమ్మాయితోని. ఈవిడికి ఏం చేస్తావు? నాన్న పద కేసులు ఎద్దు కానీ తోలుతీద్దు ఈ అబ్బాయి పని. ఓ పక్కన మగపిల్లలకి ఇది ఎట్లా కష్టం అవుతుందిరా బాబు అంటే ఇట్లాంటి ఎదవలు తయారవుతారు అక్కడక్కడ. చెప్పు, ఇప్పుడు చెప్పు. కోర్టుల చుట్టూ తిరుగుతావా? మీ ఆవిడకి సారీ చెప్పి మీ ఆవిడతో కలిసి కాపురం చేస్తావా? మళ్ళీ అమ్మాయితో మాట్లాడమని ఏంటి ఎవిడెన్స్? రిటర్న్ గా రాసేళ్ళు. ఇంకొకసారి నువ్వు అమ్మాయితో మాట్లాడినా, ఇంకే అమ్మాయితో మాట్లాడినా ఈ విషయాల మీద, అమ్మ నువ్వు మమ్మల్ని కాంటాక్ట్ అవుతాలి. లీగల్ గా ఈ అబ్బాయి మీద ఏం కేసులు వేయాలో మొత్తం వేసి వాళ్ళదేదో హౌస్ ఏదో ఉంటాయి కదా, ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసుకుందో కానీ. ఇక ఇట్లాంటి తెంగర పనులు చేయకు. అతను నీకు బ్రదర్ లా అంటాడు ఒక రకంగా. అవునా? అంటే వీళ్ళ దరిద్రంతో పోల్చి నేను చెప్పట్లా. మీరు ఇవి కరెక్ట్ కాదు. మీరు ఒక తప్పు పని చేసేలాగా కరెక్ట్ కాదు. అంటే ఈయన చాట్ చేస్తుండు, నన్ను చూసి నన్ను కూడా చేస్తా, అంటే నేను చేస్తున్నాను, నా భార్య కూడా చేస్తుంది. అదే మాకు అర్థమైంది, మీ తెంగర ఆలోచన మాకు అర్థమైంది, కానీ ఇది కరెక్ట్ కాదు. నువ్వు మీ ఆవిడకి సారీ చెప్పు. ఇంటికి వెళ్ళి ఒక బాండ్ పేపర్ మీద ఇప్పుడు నేను చెప్పినవన్నీ రాయించుకోండి. మేము ఇక్కడ రాయించమన్నా రాయిస్తాం, కానీ ఒకవేళ మీరు ఆలోచించుకొని చెప్పండి రాయిస్తాం. సరేనా? మీరిద్దరైతే బయలుదేరండి. ఆల్ ది బెస్ట్. సార్ మీ విషయం ఏంటి సార్? మీకు పాప ఉంది, మీరున్న ఎమోషన్స్కి, మీ ఉన్న అబ్నార్మల్ ఆలోచన విధానానికి ఇప్పుడైతే డెసిషన్ తీసుకోవద్దు. ఇంకొక 1 month ఆగండి. 2 monthsలో ఇంత స్పీడ్ ట్రైల్ వద్దు. ఎందుకంటే డెసిషన్ తీసుకునేటప్పుడు పర్మనెంట్గా ఈసారి మీరు మీ ఆవిడకి ఒక ఛాన్స్ ఇచ్చారా, పర్ఫెక్ట్గా అట్లా ఉంచుకోండి. ఈ ఆలోచన విధానంలో అమ్మాయిని అనుమానించడం మానేయండి. నిజంగా వచ్చి మీతో కాపురం చేసిందా, దరిద్రం అంతా వదిలించుకొని వచ్చిందని మీకు నమ్మకాలు కలిగిన రోజే యాక్సెప్ట్ చేయండి. అప్పటిదాకా అమ్మ నువ్వు లీగల్ గాను వెళ్ళొద్దు. ఏమండి మళ్ళీ రిపీట్ చేస్తుందని అసలు భయం ఉన్న రోజు మీరు యాక్సెప్ట్ చేయొద్దు అమ్మాయిని. ఇంకొకసారి అమ్మ ఇంటికి వెళ్ళి బతులు అడుకో తల్లి. మీరైతే ఒక 3 months అయితే అమ్మాయిని యాక్సెప్ట్ చేయకండి. మీరు 3 months తర్వాత ఆలోచించండి అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలా లేదని. ఈ లోపు ఆవిడ ప్రవర్తన ఏంటి అని పూర్తిగా నమ్మకం కలిగితేనే మీరు డెసిషన్ తీసుకోండి. మీ కేసులో మీరు ఆల్రెడీ ఒక పాయిజన్ చుక్క మీ బ్రెయిన్ లో పడిపోయింది. అది మారుతుందా, క్లియర్ అవుతుందా నాకు తెలియదు. ఆ అమ్మాయి ఉన్న ప్రవర్తనకి నువ్వు కాకపోతే ఇంకొకటి, ఆడు కాకపోతే ఇంకొకటి అన్నట్టు ఉంది. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆవిడే రియలైజ్ అవ్వచ్చు. ఇది ఫ్యూచర్ డిసైడ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మేమేదో పుసుపుసుగాని కలిపేసి పంపించడం అన్ని కేసులు కరెక్ట్ కాదు. మాకు పిల్లల కోసం ఆలోచించాలి మేడం. అది కూడా 3 months తర్వాత ఒపీనియన్ నీకు వదులుతున్నాము. ఓకే, నేనేమని చెప్తున్నానంటే 5 years పాటు జీవితాన్ని చూస్తావా, 2 months బ్యాక్ జరిగినటువంటి సంఘటన చూస్తావా? 5 years జీవితం బాగానే ఉంది. అదే 3 months తర్వాత 6 months తర్వాత ఆలోచించుకోండి. నీ క్వశ్చన్ మార్క్ తో ముందుకెళ్ళేటట్టయితే ఏవో హాని హత్యలు జరుగుతాయి. అది మాకు జరగటం ఇష్టం లేదు. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే నీకు పూర్తిగా నమ్మకం వచ్చినప్పుడే ఆ అమ్మాయికి రెడ్ కార్పెట్ అయ్యి, లేదంటే అప్పటి వరకు ఆవిడ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది, నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. నువ్వు పూర్తిగా తాగుడు మానేసి ఇవన్నీ మానేసి నువ్వు రియలైజ్ అయ్యి అప్పుడు డెసిషన్ తీసుకో. ఆవిడ మీద కక్ష వద్దు. అమ్మ ఒకవేళ ఆయన యాక్సెప్ట్ చేయకపోతే కనీసం బుద్ధి అన్నా రావాలి మీకు. లీగల్ గా వెళ్ళి ఫాల్స్ కేసులు వేయకండి. ఏదైనా మ్యూచువల్ డైవర్స్ తీసుకోండి.
లేదా ఆయనకి నమ్మకం కలిగించేలాగా ప్రవర్తనతో వెయిట్ చేయి. ఓకే 5 సంవత్సరాలు మంచిగా ఉన్న కాపురం కదా, అట్లాంటి భర్తను వదులుకుంటే ఇక బయట ఎక్కడా దొరకడు. వాడుకొని వదిలేసే జనాలు దొరుకుతారు మీలాంటి వాళ్ళకి. వాళ్ళే నచ్చుతారు. ఇంత మంచి భర్తలు ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ నచ్చుతారు. ఓకే అమ్మా, జాగ్రత్త. ఓకేనా? వెళ్ళండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.